మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి హడావిడి లేకుండా 10 అంటే 10 నిమిషాల్లో 10 నిమిషాల కన్నా తక్కువలోనే ఇలా అటుకులు ఉప్మా చేసేయండి. పిల్లలకు కానీ హస్బెండ్స్ కానీ లంచ్ బాక్స్లోకి కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్కి కానీ ఈజీగా సెట్ అవుతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. దీనికోసం ముందుగా అటుకులని 1 కప్పు వరకు తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు 1 స్పూన్ మినపప్పు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఆవాలను చిట్నివ్వాలి. ఆవాలు కొంచెం చిట్లిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియను 2-3 పచ్చిమిర్చులు కూడా వేసుకొని ఆ పచ్చిమిర్చులు ఆనియన్ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేగిన తర్వాత ఇలా చూపిస్తున్నట్టు మనకి ఏ వెజిటబుల్స్ కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్, బీన్స్, పొటాటో, టమాటా ఇవన్నిటిని వేగిన తర్వాత దీనిలోనే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు 4-5 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని వీటిని కూడా వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని 2 స్పూన్ల వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్న అటుకులు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అటుకులు ఈ మసాలాలన్నీ పట్టేటట్లు, ఈ వెజిటబుల్స్ అన్నీ పట్టేటట్లు అటుకులకి బాగా మిక్స్ చేసేసుకొని చివరిలో కొత్తిమీర జల్లేసుకొని 5 మినిట్స్ అలా మూత పెట్టి వదిలేస్తే ఈ ఫ్లేవర్స్ అన్నీ అటుకులకు పట్టుకుంటాయి. ఈజీగా చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. 10 నిమిషాల కన్నా లోపలే మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీంతో చట్నీ ఏం అవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్